కాకరకాయను ఎండబెట్టాము. ఇది పార్ట్ 2. ఇలా నువ్వులు ఎంచుకోవాలి, దూరంగా ఎంచాలి. ఈ కాకరకాయను గోలించుకోవాలి, నూనెలో గోలించుకోవాలి. ఈ కాకరకాయను గోల్డ్ కలర్ వచ్చేదా గోలించను తీసి వేరే ప్లేట్లు వేసుకోవాలి. మెంతులు, జీలకర్ర, కచ్చపెచ్చ దంచిన ఎల్లిగడ్డ, ఇలా కొంచెం దూరంగా గోలియాలి ఎల్లిగడ్డను. ఒక చెంచాడు పసుపు, ఒక చెంచాడు ఇంగు, అర చెంచాడు మెంతి పొడి, పావు కిలో కాకరకాయ వక్కలు కాబట్టి, జీలకర్ర చెంచాడు, ఆవాల పొడి చెంచాడు, 100 గ్రాములు కారప్పొడి, 20 గ్రాములు ఉప్పు, 50 గ్రాములు నువ్వుల పొడి. మొత్తం ఇలా కలకలబాత మొత్తం కలుపుకోవాలి. ఇందులో 2 నిమ్మకాయలు పిండుకోవాలి. పచ్చడి ఖరాబు కాదు. ముందుగానే గోలించుకొని రెడీ పెట్టుకున్న కాకర వక్కలు ఇందులో పోసుకోవాలి. మొత్తం ఇలా కలుపుకోవాలి. కలిపి కాకరకాయ పచ్చడి రెడీ అయింది. వేడి వేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో నువ్వుల పొడి వేసి పెట్టినాం కాబట్టి రుచిగా ఉంటుంది. ఇలా మనము 15 రోజులకు ఒకసారి చేసుకోవచ్చు. పచ్చడి రెడీ అయింది, కాకరకాయ పచ్చడి. ఇది మనం పింగాణి జాడి కానీ గ్లాస్ జాడిలో కానీ ఎత్తుకోవాలి. ఎప్పుడు కానీ ప్లాస్టిక్ దాంట్లో ఎత్తద్దు. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ కాకరకాయ పచ్చడి ఆరోగ్యానికి మంచిది.